ఫ్రెండ్స్, ఇన్వెస్ట్లో ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అన్న వీడియో చేసి పెడుతున్నాను. జాగ్రత్తగా ఒకటికి రెండు సార్లు చూసి చేసుకోండి ఫ్రెండ్స్. ఇదంతా స్టడీ చేయండి. రెఫరల్ లిమిట్ టచ్ చేస్తే మీకు ఇలా పేజీ ఓపెన్ అవుతుందండి. ప్రతిరోజు 3% డైలీ ఎర్నింగ్ చేసుకునే ప్రాజెక్ట్ ఇది. మొత్తం అంతా ఇందులో ఇచ్చాడు. ఓకే, దీని గురించి పూర్తి సమాచారాలన్నీ కూడా మీకు నేను గ్రూప్లో పెడుతున్నాను. ఆ గ్రూప్ ఫాలో అయితే మీకు అన్నీ అర్థమవుతుంది ఏంటి ప్లాన్ అన్నది. ఇది కేవలం నేను రిజిస్ట్రేషన్ చేసిన వీడియో పెడుతున్నాను. డిపాజిట్ ఎలా చేయాలన్నది ఆ వీడియో కూడా పెడతాను. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు జాగ్రత్త చూడండి. ఇదిగో స్కిప్ ఎవరు చేయొద్దు. స్కిప్ చేశారంటే కనుక ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది ఎవరికి అర్థం కాదు ఫ్రెండ్స్. ఇలా ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇంకోసారి జాగ్రత్త చూడండి. ఇక్కడ 3% ఫర్ 60 క్యాలెండర్ డేస్ పక్కా. ఓకే, లిమిటెడ్ టైం ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ మన ఇష్టం, ఎప్పుడైనా చేసుకోవచ్చు. ఇదంతా స్టడీ చేసుకోండి. ఇది మాత్రం జాగ్రత్త చూడండి ఫ్రెండ్స్. మీరు అలా సెకండ్స్కి మారుతూనే ఉంటుంది. అంటే 7 మినిట్స్ విత్డ్రా పెట్టిన వాళ్ళు 7 మినిట్స్ ఇవన్నీ కూడా ఎంతెంత విత్డ్రా చూసారా. ఇది 8 మినిట్స్ విత్డ్రా ఎంత పెట్టాడు అతను, అంటే దగ్గర మిలియన్ కోట్లే, 2,92,00,000 ఎంతో ఇది. ఓకేనా, చూసుకోండి. ఇదంతా కూడా స్టడీ చేయండి ఫ్రెండ్స్. ఇది బిట్కాయిన్ మీద వెళ్తున్న మైనింగ్ ఇది. ఓకే, ఇది లెంత్ అయ్యిందని మాత్రం ఎవరు స్కిప్ చేయొద్దు. ఇక్కడ రాశారు చూసారు ఫ్రెండ్స్. ఇన్వెస్ట్మెంట్ 100 పెట్టారు అనుకోండి, 3% డైలీ. మీరు దాని అలా ఉంచేస్తే కనుక కాంపౌండింగ్ ఇప్పుడు ఆగస్టు 4 పెట్టారు అనుకుందాం. ఈరోజు ఈ తారీఖు అంటే ఈ నెలకి దగ్గర 6 నెలల చూసుకోండి. ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ 3 నెలలు. ఇక్కడ ఎంత వస్తుందండి 180 డేస్కి? ఇది $180 ఎలా వస్తుంది చూసుకోండి. అంతా స్టడీ చేసుకోండి, నో ప్రాబ్లం. అయితే ఫ్రెండ్స్ సార్ ఇది చూడండి ఫ్రెండ్స్, నేను బయట నుంచి తీసిన ఫోటో ఇది. రిజిస్ట్రేషన్ డేటు 1998/6/20. ఓకే, తర్వాత ఎక్స్పైర్ ఆను అప్డేట్ ఎప్పుడు చేశారంటే కనుక 2026, అంటే ఈ సంవత్సరం ఫిబ్రవరిలో చేశారండి. 1998 నుంచి ఇక్కడ దాకా ఉంది ఇది. ఇక్కడ మన అప్డేట్ చేస్తామని ఎక్స్పైర్ అని ఎప్పుడు ఇచ్చారంటే 2032. ఇది డొమినోలో వచ్చిందనమాట ఇది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ పేజీలో మొత్తం జరిగితే ఇక్కడ కనపడచ్చు ఉండే దీని కాపీరైట్ ఇయర్స్. ఓకే, ఇప్పుడు నేను రిజిస్ట్రేషన్లో పోతాను, జాగ్రత్త చూడండి. ఎలా వచ్చింది కదా పేజీ ఓపెన్ చేయగానే ఇక్కడ ఓపెన్ అకౌంట్ అని టచ్ చేయండి. ఓపెన్ అకౌంట్ టచ్ చేస్తే ఇక్కడ మీకు యూజర్ నేమ్ కంపెనీ ఇచ్చేస్తుంది. మీరు ప్రత్యేకంగా పెట్టగలదు, కంపెనీ ఇచ్చేస్తుంది. మీరు ఎన్నిసార్లు ఓపెన్ అకౌంట్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారో అన్నిసార్లు మారిపోతుంటుంది, గుర్తుపెట్టుకోండి. అది యాక్టివేషన్ అయ్యి వరకునే, అయిపోయిన తర్వాత నో ప్రాబ్లం. అవ్వకముందు అయితే మాత్రం మీరు మారితే కూర్చుంటే ఇక్కడ మారుతూ ఉంటుంది. ఓకే, ఇది రెఫరర్. ఇది ప్రతి ఒక్కరికి ఎంత వివరంగా ఎందుకు చెప్తున్నానంటే మీరు ఎవరిని అడగనవసరం లేదు ఫ్రెండ్స్. నేను పెట్టిన ఏ వీడియోనా సరే మీరు ఎవరిని అడగవసరం లేదు. జాగ్రత్తగా 1-2 సార్లు వీడియో చూసుకునే ఓపిక మీరు ఉంటే హ్యాపీగా మీకు మీరే చేసుకోవచ్చు. లీడర్ ఫోన్ లిఫ్ట్ చేస్తారు, లేదు లీడర్ చెప్తారని చెప్పేసి ఎక్కడ కూడా మీరు వరి అవసరం లేదని చెప్పి మీకు ఎంత వివరంగా చెప్తున్నాను. ఓకే, నెక్స్ట్ ప్రాసెస్ చెప్తున్నాను. ఫుల్ నేమ్ ఎంటర్ చేయండి, ఫోన్ నెంబర్ ఎంటర్ చేయండి, సిటీ, చూజ్ యువర్ అకౌంట్. ఇది ఇక్కడ మార్క్ ఉంది, ఏరో సింబల్, దాన్ని టచ్ చేస్తే మీకు ఆటోమేటిక్గా ఇండియా ఏంటి కంట్రీ అనేది చూపిస్తే చూడండి. తర్వాత ఇక్కడ ఈమెయిల్ అడ్రస్, కన్ఫర్మ్ ఈమెయిల్, ఎంటర్ పాస్వర్డ్, కన్ఫర్మ్ పాస్వర్డ్, ఎంటర్ పిన్ కోడ్, కన్ఫర్మ్ పిన్ కోడ్, సెక్యూరిటీ కోసం సెక్యూరిటీ ఆన్సర్. ఈ రెండు చాలా జాగ్రత్త ఇంపార్టెంట్. ఇదే మెయిన్ ఇంపార్టెంట్. సెక్యూరిటీ కోసం అంటే మీరు పెట్టుకోండి వాట్ ఈజ్ యువర్ ఫేవరెట్ కలర్, వాట్ ఈజ్ యువర్ ఫేవరెట్ ఫుడ్, వాట్ ఈజ్ యువర్ ఫేవరెట్ కారు, అలా మీ ఇష్టం పెట్టుకోండి. దానికి ఆన్సర్ ఏంటి, మీకు ఏంటి ఫేవరెట్ ఇక్కడ ఎంటర్ చేయండి. ఈ రెండు అన్నది మెయిన్ ముఖ్యం. ఎప్పుడైనా విత్డ్రా పెట్టాలన్నప్పుడు ఇది అడగవచ్చు. ఓకే, తర్వాత ఇది జాగ్రత్త చూసి పెట్టుకోండి. ఇక్కడ మీ రిఫరల్ రాసుకోండి, మీ యూజర్ నేమ్ రాసుకోండి, పాస్వర్డ్ కూడా స్ట్రాంగ్గా పెట్టుకోండి. ఇక్కడ మెయిన్ బిట్కాయిన్ వ్యాలెట్ అడ్రస్. బిట్కాయిన్ వ్యాలెట్ అడ్రస్ ఎప్పుడు కూడా బినాన్స్ నుంచి మీరు తీసి మాత్రం పెట్టొద్దు. ఎందుకంటే సెంట్రలైజ్డ్ బినాన్స్ అన్నది మనకి ఇప్పుడు ఇక్కడ ఇండియాలోని, అందులో అకౌంట్స్ ఆగిపోతున్నాయని చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి. సో మీరు ఏం చేస్తారంటే ఈ అడ్రస్ అన్న సేఫ్ పాల్కి వెళ్ళిపోండి. సేఫ్ పాల్కి వెళ్ళిపోతే అక్కడ బిట్కాయిన్ అడ్రస్ ఉంటుంది. అంటే ఆప్షన్ ఉంటుంది కదా కింద బీ సింబల్, అక్కడ సింబల్లోని బీ సింబల్ ఉండి బీటీసీ బిట్కాయిన్ ఉంటుంది, దాన్ని టచ్ చేయండి. రిసీవ్ అడ్రస్ ఉంటుంది, ఆ రిసీవ్ అడ్రస్ తీసుకొచ్చి ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత క్యాప్చర్ ఇక్కడ ఏ నెంబర్ వస్తుందో మారుతుంటుంది, ఎంటర్ చేయండి. బాక్స్లో టిక్ పెట్టండి, క్రియేట్ అకౌంట్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, చేసిన తర్వాత మీకు ఒక పేజీ వస్తుంది, దాన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి. తర్వాత మీరు లాగిన్ అవుతే అక్కడే లాగిన్ ఉంటుంది, డాష్బోర్డ్, కంటిన్యూ డాష్బోర్డ్ అని ఉంటుంది. అక్కడ డాష్బోర్డ్లో ఎలా చేయాలని చూపిస్తాను. ఓకేనా, తర్వాత డిపాజిట్ అన్నది కూడా నేను వీడియో ఎలా చేసి పెట్టాలో చెప్తాను. జాగ్రత్త ఫ్రెండ్స్, వెయిట్ చేయండి. మీరు లాగిన్ అయిన తర్వాత ఫ్రెండ్స్ ఇంకెలా టచ్ చేయండి, రిఫరల్ రివార్డ్స్ అని ఇక్కడిది కాపీ చేసుకుని మీరు ఎవరికైనా పంపించుకోండి మీ రిఫరల్ లింక్ ఇది. ఓకే, ఇన్వెస్ట్మెంట్ అన్నది ఎలా చేయాలి అన్నది నేను తర్వాత వీడియోలో చేస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. ఇక్కడ చూసుకోండి ఫ్రెండ్స్, మొత్తం ఇదంతా చదవండి. ఇది యూఎస్ఏ ఎక్స్చేంజెస్, అలాగే అఫీషియల్ ఏ సపోర్ట్ ఇస్తుంది దీనికి, బిట్కాయిన్ ఇక్కడ ఎలా వస్తుంది అన్నది చూసుకోండి. ఎక్స్పెక్ట్ బిట్కాయిన్ విత్ ఇన్ డీసెంట్రలైజ్డ్ ఎకో సిస్టమ్. ఓకేనా ఫ్రెండ్స్, జాగ్రత్తగా మెయిన్ అందరికీ ఉండవలసింది, మెయిన్ ఇందులో ఉండవలసింది ఓపిక.
ఓకేనా ఫ్రెండ్స్, ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. నేను ఎప్పుడు చెప్పే మాటే, అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ కాదు కావాల్సింది, డేస్, రోజులతో పని, ఓపికతో పని. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, విష్ ఆల్ ది బెస్ట్.